సార్ ఎలా ఉండబోతుంది? ట్రైలర్ అయితే అదిరిపోయింది. సూపర్‌గా ఉంది. మీరు విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఈ కథ అనేదే ప్రత్యేకంగా ఏంటంటే ఒక పుట్టుకతో వచ్చినటువంటి ఒక బలహీనతని ఒక బలమైన ప్రేమ ఎలా అధిగమిస్తుంది అనేది కథాంశం. ఈ కథాంశంలో ప్రత్యేకంగా ఏంటంటే అంటే గ్రామీణ వాతావరణంలో అతనికి ఉన్నటువంటి బలహీనతని సామాజికమైనటువంటి అంశాలతో కూడిన రాజకీయాలకు కూడా అతని యొక్క సమస్య ఎలా చుట్టుకుంటుంది అనేది ఒక వినోదాత్మకంగా వెళ్ళి రెండు కుటుంబాల మధ్య జరిగేటువంటి ఉద్వేగభరితమైనటువంటి లవ్కు సంబంధించిన అంశంలో ఇమిడి చివరకు ఒక ఎమోషనల్ క్లైమాక్స్ తోటి ఒక పండగ వాతావరణంతో ఉండే విధంగా ఒక కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది ఈ సినిమా. చాలా చక్కగా మా వేగేషన్ సతీష్ గారు చక్కగా ఈ సినిమాని మలిచి చాలా అద్భుతంగా తీశారు. తప్పకుండా విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాం. నిజంగానే విజయం సాధించాలి. ఇప్పుడు చిన్న సినిమాలకి ఒక థియేటర్ ఇష్యూ అనేది వస్తుంది. ఒక ప్రొడ్యూసర్‌గా మీరేం చెప్తారు సార్ దాని గురించి? థియేటర్ ఇష్యూ అంటే అంటే మాకున్నటువంటి డేట్కి కానీ వీటికి థియేటర్ ఇష్యూ అనేది ఏం లేదు. మాకు థియేటర్స్ దొరుకుతాయి. ఎందుకంటే 5వ తారీఖు తగ్ లైఫ్ సినిమా రిలీజ్ అవుతుంది, 6వ తారీఖు మా సినిమా రిలీజ్ అవుతుంది. సో సుమారుగా 1700 థియేటర్లు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. సో అన్ని థియేటర్లు అదే సినిమాకి ఇవ్వరు కదా. సో మా సినిమా కూడా ఆల్రెడీ ఒక బజ్ ఉన్నటువంటి సినిమానే. ఆల్రెడీ మా హీరో ఆల్రెడీ హిట్లు కొట్టి రన్నింగ్లో ఉన్న అన్స్టాపబుల్ హీరో. సో మాకు అంటే అది ఒక డబ్బింగ్ సినిమాగా చూస్తుంటారు. సో ఇది ఫ్రెష్ తెలుగు సినిమా కాబట్టి డెఫినెట్గా మాకు ఆ ప్రాబ్లం అయితే లేదు. థియేటర్స్ ప్రాబ్లం డెఫినెట్గా ప్రేక్షకుల ముందు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ తోటి మేము వస్తాం. ఇప్పుడు నితిన్ గారికి ఫుల్ సక్సెస్‌లో ఉన్నారు. అంటే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఆ సక్సెస్ అనేది ఉందా? లేకపోతే సక్సెస్‌కి ముందే ఈ సినిమా ఓకే చేసారా? ఇది యాక్చువల్గా ఫస్ట్ వారు అంటే ఫుల్ ప్లెజ్డ్ కథానాయకుడిగా తీసినటువంటి సినిమా. సో సింగిల్ స్ట్రెచ్లో ఈ సినిమాని కూడా కంప్లీట్ చేయడం జరిగింది మేము. అయితే దీని తర్వాత మ్యాడ్ సినిమాలో 3 హీరోలతో తను చేసినాడు. సో యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ చేసేస్తే అంటే సోలో హీరో చేసిన తర్వాత ముగ్గురులో ఒకటి చేసేస్తే ఒక అబ్నార్మల్గా ఉంటుంది, ఆక్వర్డ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు ఆగాం. సో తర్వాత మ్యాడ్ సినిమా హిట్ అయింది. దాని తర్వాత మ్యాట్ ఆ సినిమా ఇది కంపేర్ వాటిలో కూడా ఇదే ఉంటుందని. కానీ కథ కూడా ఏంటంటే తను సోలో హీరో కొద్దిగా మొహం అలవాటు పడి పబ్లిక్కి అంటే అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత రిలీజ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంత మేము కూడా అవతల సినిమాలని పరిగణలో తీసుకుంటూ హిట్ని వీటిని పరిగణలో తీసుకుంటూ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసాం. సో సక్సెస్ఫుల్గా తను చేసినటువంటి 3 సినిమాలు దాని తర్వాత సింగిల్ సినిమాలో క్యామియో రోల్ చేయడం, తను కాలు పెట్టిన ప్రతి సినిమా హిట్ కావడం, దీంతో ఇప్పుడు ఏంటంటే ఫుల్ ప్లెజ్డ్ హీరోగా వస్తున్నటువంటి కథానాయకుడికి వస్తున్నటువంటి సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ఇప్పుడు కరెక్ట్ రిలీజ్ చేయటమే ఇది కరెక్ట్ అనే ఉద్దేశంతో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. అంటే పోస్టర్ చూస్తుంటే మొత్తం ఫ్యామిలీ వాతావరణం మన ఊరుల్లో మన అంటే పెద్దమ్మలు పెద్ద అక్కలు ఫ్యామిలీగా ఉంది. అలాంటి క్యారెక్టర్ అందరినీ మెయింటైన్ చేయడం ఎలా అనిపించింది సెట్స్లో? మేము ఈ సినిమా చేసేటప్పుడు మేము అంటే ఆల్రెడీ అనుభవం ఉన్నటువంటి దర్శకులు ఉన్నారు, అనుభవం ఉన్నటువంటి మా పార్ట్నర్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు. అంటే ఆల్రెడీ మా ఏదైతే అంటే హెడ్బిన్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ అందరూ అంటే ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తులు కావటం వల్ల చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ సినిమాని హ్యాండిల్ చేయడం జరిగింది. చక్కగా చిత్రీకరణ జరిగింది. మాకు ఎటువంటి సినిమా నిర్మాణంలో ఎటువంటి ఆడియన్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమీ రాలేదు. సో మేము అనుకొని ఎప్పుడు రిలీజ్ చేయాలనేది కరెక్ట్గా టైం చూసుకొని టైం ఫ్రేమ్లో ఫిక్స్ చేసాం అంతే. పచ్చదనం కూడా చాలా అదిరిపోయింది. ఈస్ట్ గోదావరి అందాలు చూపించారు. ఇంకెలాంటి అందాలను మేము ఇంకా ఈ సినిమా జూన్ 6 చూస్తామని మనస్ఫూర్తిగా కోరుకు మీకు ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.